ఎవరో అప్లోడ్ చేయండి అన్న. అందరూ మాట్లాడద్దండి, మీరు ఒక్కరు మాత్రం చెప్పేది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంతమంది అవసరం ఇక్కడ చెప్తున్నాం, చెప్తుంటే మీరు రెండు క్లోజ్ చేసుకొని 5-6 మంది మిగతా వాళ్ళందరూ కిందకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నారు దయచేసి కిందకి వెళ్ళండి.
పుష్ప సిస్టర్ మీరు రండి. పద బీనా బీనా కృపావరం గారు అదస్సా పైకన్నా పోవచ్చు చూసి ఒకవైపు రెండు వైపులు వేస్తే ఎట్లా వెళ్తారు తీసేయి రెండు ఇంకా అవతలకి వేయండి. కూర్చోండి కృపారం గారు రండి. పుష్పం సిస్టర్ హదస్సా రావాలి, వాళ్ళ అత్తగారు రావాలి, అంటే మన బీనా వాళ్ళ మదరు. ఇంకొంచెం ఇట్లా లాగండి, ఆ కూర్చోబెట్టి లాగండి దగ్గరికి. త్వరగా రావాలి. కూర్చోండి కూర్చోండి. హదస్సా ఎక్కడుంది? హదస్సా రామ్మా. ఒక చరణం పాడండి, తర్వాత దీన పంచుకుంటుంది. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవించును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను ప్రభువా ఎరిగితేనే లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితేనే లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీ అందు నిలచియుండి నీ ఆజ్ఞల పాలించును, నీ అందు నిలచియుండి నీ ఆజ్ఞ పాలించును. దేనా ఇస్తారు రామా. వెళ్ళండి, దయచేసి కోఆపరేట్ చేయండి, ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి. నోయింగ్లీ యు ఆర్ డూయింగ్, ప్లీజ్. ఇంత దగ్గరగా ఉండొద్దు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరందరూ మా కొరకై గిడ్డి కొరకై గత దినములుగా ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చినారు. నేను ఎరిగినంత మట్టుకు ఇంతవరకు ఎవరి కొరకు కూడా ఇట్లా స్పెషల్ ప్రేయర్స్ ఫర్ హీలింగ్ జరగలేదు. దేవుని కృప, గిడ్డిపక్షం ఆయనకున్న ప్రేమను బట్టి సంఘస్థులు సార్వత్రికంగా ఆయన కొరకు ప్రార్థిస్తూ వచ్చినారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రభుకి నిజంగా స్తుతులు. ఎందుకంటే హిస్ లైఫ్, గిడ్డి లైఫ్ వాజ్ వెరీ సింపుల్. చెప్పాలంటే ఆయనకి ఏ పెద్ద కోరికలు ఉండేది కాదు. హిస్ లైఫ్ ఈజ్ సింపుల్ బట్ విత్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్స్. అసలు నార్మల్ పీపుల్ ఆలోచిస్తే ఆ ప్లాన్స్, ఆ యాక్షన్స్ నిజంగా అవుతాయా అని. అండ్ దట్ ప్లాన్స్ ఆర్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ నాట్ ఫర్ హిస్ ఫ్యామిలీ బట్ ఫర్ గాడ్. చాలాసార్లు చెప్పేవారు అనమాట. ఆయన జీల్ గాడ్ కొరకు ఆయనకున్న ప్రేమ చాలాసార్లు నన్ను ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది. నీకున్న జీల్ నార్మల్గా కాదనమాట ప్రభు కొరకు. నేను ఈ 5.5 yearsలో ఆయనతో ఉన్నప్పుడు నేను చూసింది ఏంటంటే, ఎక్కడ పరిచర్య ఉన్నా, ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ ఆఫీస్, ఒకవేళ ఆఫీస్లో ఉన్నా కూడా
తను లీవ్ పెట్టే ఛాన్సెస్ ఉంటే హీ విల్ డెఫినెట్లీ టేక్ లీవ్ పెట్టుకొని హీ యూస్ టు గో. గాడ్స్ గ్రేస్ మమ్మల్ని 5.5 years నుంచి ప్రభు బెంగళూరులో నడిపిస్తూ వచ్చినారు. సత్యరాజ్ అన్న అక్కడ విశ్వాసులతో కలిసి ప్రభులో మేము ఉండడానికి సహాయపడుతొచ్చాడు. ఎల్షదాయి మిస్పా మందిరానికి మేము వెళ్తాము. ప్రభు నిజంగా ఆయా రీతిలుగా గిడ్డిని అనేక పరిచర్యలలో వాడుకుంటూ వచ్చాడు. అల్పంగా చేయబడిన పరిచర్య అయినప్పటికీ ప్రభు ఎంతగానో దీవించినాడు. అండ్ ఈ దినములలో తను సిక్ అయినప్పటి నుంచి May 14th తను సిక్ అయితే వచ్చారు. 18th కింగ్ కోటిలో జాయిన్ చేసాము. తర్వాత అక్కడ ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గానే ఇచ్చారు, కానీ బికాజ్ ఆఫ్ బాడీ ఇన్ఫెక్షన్ రేట్ అనుకుంటా శాచురేషన్స్ కొంచెం పడిపోతూ వచ్చాయి. ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో కాస్త పడిపోతూ వస్తాయి. ఇంకా హాస్పిటల్ సిబ్బందే చెప్పారు వేరే హయ్యర్ కేర్కి తీసుకెళ్ళండి అని. అప్పుడు సన్షైన్ మూవ్ అయ్యాం. 23rd సన్షైన్ మూవ్ అయిన తర్వాత నుంచి 10 దినములుగా మీరందరూ గిడ్డి కొరకు ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు మేము విన్నప్పుడు నిజంగా ఆయన జీవితంలో ప్రభు పిల్లల పట్ల ఆయనకున్న ఆ ప్రేమ ద్వారా ఎంతమందిని హీ హాజ్ ఇన్స్పైర్డ్, ఎంతమందిని హీ హాజ్ టచ్డ్. ఎందుకంటే నార్మల్గా ప్రేయర్ వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నార్మల్గా ప్రేయర్ అంటే ఒకరి కొరకు 1 నిమిషమో 2 నిమిషాలు చేస్తారు, కానీ పీపుల్ హ్యావ్ ప్రేయర్డ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అన్నమాట తన కొరకు. నిజంగా ఐ ఫీల్ సో బ్లెస్సెడ్. గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ లైఫ్ టు బీ హిస్ వైఫ్. గాడ్ నన్ను ఆ విధంగా చూస్ చేసుకున్నందుకు ఐ ఫీల్ సో బ్లెస్సెడ్. Romans 8:28 he always used to say. నేనే చాలా విషయాల కొరకు కంగారు పడేదాన్ని, కానీ అందరికీ తెలుసు గిడ్డి ఈజ్ వెరీ ఫాస్ట్ మూవింగ్ ఆర్ లేకపోతే ఈ యాక్ట్స్ వెరీ ఫాస్ట్, చాలా తొందరపడతాడు, అన్నీ వెంటనే చేస్తాడు అని. హీ డస్ వర్క్స్ లైక్ దాట్, కానీ ఆయన డెసిషన్స్ తీసుకోవడంలో హీఈస్ వెరీ స్లో. ఎందుకంటే హీ యూస్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్ అనమాట. ఆ ప్రార్థనలు అట్లా కూర్చొని గంటలు బట్టి ప్రార్థన చేయడం అట్లా కాదు, కానీ హీ ఆల్వేస్ యూస్ టు ప్రే ఫర్ ఎనీథింగ్. నేను ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే, ఈవెన్ కార్లో డీజిల్ కొట్టించినప్పుడు కూడా బిఫోర్ హీ కుడ్ స్టార్ట్ ద కార్ హీ ప్రే, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద డీజిల్ అని. కొత్త బ్రష్ ఓపెన్ చేసినా హీ విల్ ప్రే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ బ్రష్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ న్యూ సోప్ అని. మా డాడీ అలా చేస్తారు మమ్మ, నేను అట్లా నేర్చుకున్నానని చెప్పాడనమాట. సో అనేక సార్లు ఆయన సాక్ష్యం చెప్తూ వచ్చాడు డిఫరెంట్ ప్లేసెస్లో. సో ఎంతో నాకే కొత్తగా అనిపించేది అనమాట. ఎందుకంటే డే టు డే వెన్ యూ బీ విత్ సమ్వన్ యూ టెన్ టు టేక్ దెమ్ క్యాజువల్ ఆర్ లేకపోతే అలవాటు అయిపోతుంది, కానీ గాడ్ హ్యాస్ కెప్ట్ హిమ్ సో స్పెషల్ ఫర్ ఎవ్రీబడి. I can tell that many of you would have experienced his fellowship differently. God has really kept him so blessed like this, and his time on this earth, we may think that it is very little, 36 years కదా అని. నాకు కూడా ఉండే ఇంకా కొంతకాలం ప్రభు ఉంచితే బాగుండు అని అదే ప్రేయర్ చేసి వచ్చా. ఈవెన్ ఇన్ హాస్పిటల్స్లో కూడా. కానీ ఇట్స్ గాడ్స్ విల్ అంతే. ఎందుకంటే ప్రభుకి అసాధ్యమైతే ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతమంది ప్రార్థనలు చేసినప్పుడు యాజ్ అవర్ వర్జన్ మనం అనుకుంటాం అంతమంది ప్రార్థన చేసిన దేవుడు రక్షిస్తాడని, కానీ గాడ్ హెస్ డిసైడెడ్ దట్ హీ వాంట్స్ టు ప్లక్ హిమ్ అప్ ఆర్ లేకపోతే హీ వాంట్స్ టు టేక్ హిమ్ టు హిస్ థ్రోన్. సో వెన్ ఐ సబ్మిటెడ్ ఆన్ దట్ డే June 2nd కూర్చొని నేను సబ్మిట్ చేసుకున్నాను. ప్రభా నీ చిత్తం, నువ్వు తీసుకుంటావా తీసుకో, లేదు అనంటే మాకు ఇవ్వు ప్రభా, ఇంకా కొన్ని దినములు నీ పరిచర్య చేస్తాం, నీ దాసుడు కృపవరం అంకులు చేసిన పరిచర్య కొనసాగిస్తాం అని ఆ విధంగా ప్రార్థన చేసుకున్నాను. బట్ ఇట్స్ గాడ్స్ విల్, హీ టుక్ హిమ్. ఇంకొకటి ఏంటంటే సైన్, మెనీ పీపుల్ మైట్ థింక్ దట్ వీఆర్ ఓవర్లీ ఎగ్జాజురేటింగ్, కానీ ఆ రోజు June 2nd afternoon around there was a halo in the sky. Sun చుట్టూ there was a rainbow and
దట్ వాజ్ అ టైమ్, ఇంచుమించు అదే టైంలో his BP and his saturation, which were very good till then, they started falling. అది పడిపోతూ వచ్చింది, ఫాల్ అవుతూ వచ్చింది. అండ్ 3 o'clock ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీబడి వే ప్రేయింగ్ ఫర్ హిమ్. అది అలా లింగర్ అవుతూ ఉందన్నమాట వాల్యూస్. బట్ వెన్ వీ హ్యావ్ గివెన్ అండ్ వెన్ వీ హ్యావ్ సరెండర్డ్ హిమ్ టు ది విల్ ఆఫ్ గాడ్, దెన్ BP went to 70 to 40 around 11 o'clock. I got the news. My heart was so burdened that I don't want to go out of that hospital. But still, మేము ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత we got a call that he has got cardiac arrest. They are giving him CPR. సరే మ్యామ్, డూ యువర్ బెస్ట్ అని చెప్పాం, కానీ మన చేతిలో ఏం లేదు. డాక్టర్స్ కెన్ ఓన్లీ హెల్ప్ టు అ సర్టన్ ఎక్స్టెంట్, బట్ ఇట్స్ ద లార్డ్ in whose control our life is. So God has taken him, and we are thankful to Lord that he has given him so glorious heavenly call at this time. ఎంత జీవించినప్పటికీ ఏముంది ప్రభు చెంతకు వెళ్ళకపోతే కదా. God has given him the time, the preparation time in the bed. For that I am very thankful to Lord. ఎందుకంటే ఆయా రీతిలుగా అనేకసార్లు తప్పులు అవుతాయి, మిస్టేక్స్ అవుతాయి, కానీ ప్రభు ఈ లోకం నుంచి హీ కట్ హిమ్ ఆఫ్. మొత్తం మొబైల్స్ నుంచి, ల్యాప్టాప్స్ నుంచి, ఆఫీస్ టెన్షన్ నుంచి హీ కట్ హిమ్ ఆఫ్ ఫ్రమ్ ది వరల్డ్. అండ్ ఐ బిలీవ్ దట్ హీ స్పోక్ విత్ హిమ్. ఆయనతో మాట్లాడిన, ఆయన సంధించినాడు. ఒకటి ఏంటంటే, వీ డోంట్ నో వాట్ ఆల్ డెసిషన్స్ హీ వుడ్ హ్యావ్ టేకెన్. ఆ ఛాన్స్ నాకు లేకపోయింది. లాస్ట్ 7 days హీ వాజ్ ఆన్ వెంటిలేషన్ విత్ సెడేషన్. సో మాట్లాడలేకపోయినాం. కానీ లాస్ట్ వర్డ్స్ ఫ్రమ్ హిమ్ which I received as an audio message, that Mama, be strong. I am strong. You be strong. Keep praying for me. Thank you. Praise the Lord. So, words he sent me as a last audio message for me, and which I'll cherish forever, because Lord is with us. అన్నీ మారిపోతాయి, కానీ ప్రభు మారడు. అటువంటి నిరీక్షణ, నేను ఒకరోజు ఆయనను చూస్తానన్న నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. సో దాన్ని బట్టి కృతజ్ఞతతో ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి హూ హ్యాస్ ప్రేడ్ ఫర్ హిమ్. అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ బిసీచ్ ఎవ్రీబడి టు కైండ్లీ కంటిన్యూ టు ప్రే ఫర్ అంకుల్, ఆంటీ, వారి పరిచర్య కొరకై కైండ్లీ రిమెంబర్ దెమ్ ఇన్ యువర్ ప్రేయర్స్. అండ్ హదస వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. అంకుల్, ఇఫ్ ఇట్స్ ఓకే, ఐల్ టేక్ 2 minutes ఆఫ్ టైం. మేము మిస్పా ఎల్షదాయ్ బెంగళూరు అని చెప్పాం కదండి. సో అక్కడ నుంచి బికాస్ ఆఫ్ ది లాక్డౌన్ రాలేకపోయారు అన్నవాళ్ళు. సో దే సెంట్ అ మెసేజ్ ఫర్ గిడ్డి. ఒక్కసారి చదవాలనుకుంటున్నాను. Praise the Lord, dear sister Esther, brother Kripavaram Anna and family. We are with you at the time of deep sorrow and pain on home call of Giddy. Our hearts are filled with deep sorrow and pain in absence of Giddy. On the whole, his contribution as personal and as family in the local church at Mizpah and El Shaddai, and in the work of the Lord in all local churches at Bangalore, and in the extension of his kingdom at Bangalore and in Karnataka, is unforgettable. He lived as a good soldier of Lord Jesus Christ, always available, a man ready at any time for the work of the Lord, faithful, enduring and hard worker in the work of the Lord, and also example to all believers. We thank and praise the Lord for such a great gift God has given to the church and in the work of the Lord. It has pleased the Lord to receive him in his eternal glory. It's a great loss in the work of the Lord, but we are accepting God's sovereign will regarding Giddy's home call. May the good Lord fill the gap in the family and in the church at Mizpah and El Shaddai family. Praying for you all. I desired very much to attend funeral, but last moment traveling provision failed. But as church,
We are with you in prayers at this time of deep sorrow and great joy because of the blessed hope God has given that we shall see him in glory when Christ returns. We had many blessed memories with him which are unforgettable. God bless whole family and may the Lord comfort with an eternal comfort. Yours in service, Brother Satyaraj, God servant, and all the God servants at Bangalore and church at Mispa and El Shaddai, and also local churches at Bangalore. Thank you all so much for your love, for all your prayers. Praise the Lord. ఒక పల్లవి ఒక చిన్నం పాడుకుందాం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ఆ పాటలో ఈ లోక ఘనత అనే చరణం. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. గేట్ దగ్గర ఇంకా ఎవరిని రానివ్వద్దండి. దేవరాజు గారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయండి దయచేసి. ఇవి పాట అయితేనే జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్యం పంచుకొని బయలుదేరుతాము. అప్పుడు పాట పాడేటప్పుడు వీళ్ళు చూసి మీరు బయటకన్నా వెళ్ళిపోవాలా దూరంగా, లేదా పైకన్నా వెళ్ళిపోవాలా, అది జ్ఞాపకం పెట్టుకోనండి. వాళ్ళ ఇష్టం, పైకైనా వెళ్ళొచ్చు, బయటకైనా వెళ్ళవచ్చు. ఆ తర్వాత లోపలికి వచ్చే వాళ్ళకు చెప్తాము, మీరు దయచేసి అందరూ చూడొచ్చు, మీరు గుంపులు గుంపులుగా ఉండొద్దండి, చక్కగా డీసెంట్గా రండి, డీసెంట్గా వెళ్ళండి. దయచేసి కోఆపరేట్ చేయండి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందము. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా కష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లరూ నన్ను విడచిన. ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లరూ నన్ను విడచిన. నా సహోదరులు నన్ను విడచిన, నా సహోదరులు నన్ను విడచిన. యోసేపు దేవుడే నా సహకారి. యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. సమయం అనేది లేదు. మనం ఈ టైంకి అంతా కూడా సిమెట్రీలో ఉండవలసింది. అయితే సాధారణంగా ఇటువంటి ఆలస్యములు ఇటువంటి సందర్భములలో జరుగుతూనే ఉంటున్నవి. దేవుని వాక్యంలో నుంచి ఒక వచనం చదువుకుందాం. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి వచనము.
యోబు 19వ అధ్యాయము, యోబు 19వ అధ్యాయము 23 నుంచి. నా మాటలు వ్రాయబడవలెనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరతోనూ బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కనులరా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. దేవుని తండ్రి, కొన్ని మాటలు మీరు దీవించండి. మరి ఈ యొక్క దుఃఖకరమైనటువంటి సందర్భంలో మా ప్రభా సహోదరుడు గిడియను భౌతిక దేహం చుట్టూ మేము చేరి వచ్చి మాకున్నటువంటి జీవంతో కూడిన నిరీక్షణను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తుంటున్నాం. నీ మార్గములు అగమ్యములు, అగోచరములు, అడుగుపట్టచాలన్న శక్యములు, మీ తలంపులు మార్గములు భూమి కంటే ఆకాశమంత ఎత్తుగా ఉన్నందులకై మీ స్తోత్రాలు చెల్లించుకొని ఉంటున్నాము. ఈ సమయంలో మా ప్రభువా యవ్వన కాలంలో రక్షించుకున్నారు, ప్రభు చేత బలపరచబడి తాను ప్రభు కొరకు జీవించగలిగినందులకే స్తోత్రాలు. దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల కొరకు, మా అట్లనే ఆదర్శ కొరకు, జేమ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. రక్త సంబంధికులందరినీ దృష్టించండి. ప్రత్యేకంగా తన యొక్క భార్య ఎస్తేరు బీనాను బట్టి మీ స్తోత్రాలు. తనకిచ్చిన ప్రత్యేకమైన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. యవ్వన కాలంలో ప్రభు యొక్క చిత్తాన్ని అంగీకరించి ప్రభువును మహింపరిచేదానికి ఆ బిడ్డ కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకొంటున్నాం. మా ప్రభా భూస్థాపనకు ముందు ఇక్కడ బయలుదేరుతున్నాము. ఈ సంఘంలో కూడా కొంతకాలం తను సహాయకరంగా ఉండి చేయగలిగిన పరిచర్యను బట్టి స్తోత్రాలు. వాక్యం దీవించము, మా మార్గంలో తోడుగా యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇవి చాలా దుఃఖకరమైనటువంటి బాధకరమైనటువంటి సందర్భములు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకున్నటువంటి నిరీక్షణను బట్టి దేవుని వాక్యంలో ఏమనిందంటే మనకు బాగా తెలుసు. ప్రభు తిరిగి వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన వారు మొదట లేతురు, సజీవులమైన మార్పు చెందుతాము, ప్రభుతో సదాకాలం ఉండటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ఈ సందర్భంలో మనం ఇక్కడ అందరం చేరి ఉండి ఇంత సంతోషంతో ఉన్నాము, నిరీక్షణను బట్టి ఇంత ధైర్యంగా ఉన్నాము, ఇంత నెమ్మదిగా ఉన్నాము, ఇంత ఆదరణ పొందుతున్నామని అంటే లోకంలో దేవుని యొక్క రక్షణ కలిగినటువంటి మనకు మాత్రమే ఇది సాధ్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి మృతుల్లో నుండి తిరిగి లేపబడినందుకు ఈ నిరీక్షణ. కాబట్టి దేవుని వాక్యం ఏముందంటే మరి ఈ నిరీక్షణ కలిగి మనమే ఒకరినొకరు ఓదార్చుకోవచ్చు అని ఉంటున్నది. మరి నేను కూడా అనుభవం వెళ్ళినాను కాబట్టి నేను మీతో పంచుకోగలుగుతున్నాను. మనకున్న నిరీక్షణ ఎంతో గొప్పది, ఈ గ్యాప్ కూడా ఎంతో గొప్పది. అయితే గాడ్ ఈజ్ ఏబుల్ టు ఫిల్ దట్ గ్యాప్. దేవుడు ఆ గ్యాప్ను పూర్తి చేయగలరు. సరే, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనకు తెలిసిన మాటలు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా లోకంలో న్యూస్ ఎవరికి రాదు. యోబుకు వచ్చినట్లుగా మరి మనందరికీ బాగా తెలుసు. అయితే ఎలాగో నిలబడగలిగినాడంటే, ఎలాగో తట్టుకోగలిగినాడంటే he was already ready for the will of God, whatever God allows in his life. ఎనీ అన్ప్రెసిడెంటెడ్, ఊహించినటువంటి దానిని దేవుడు తన జీవితంలో ఏ దినమున ఏ సమయంలో జరిగించినా he was willing to accept. అందుకని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. God has given for some time and it is God's right to take back also. We have no questions, we have no doubts, no negative thinking. నా కుమారుని ప్రభు తీసుకుని ఇప్పటికి దాదాపు 2014 అంటే 7 సంవత్సరాలు అయింది. ఈ దినం వరకు కూడా పొరపాటును కూడా నా నోటిలో నుండి ప్రభు ఎందుకు తీసుకున్నావు నేను అనను. ప్రభు మనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. యోబుకు చెప్పినాడు ప్రభు? ఏమీ చెప్పలేదు, కానీ అంగీకరించినాడు. ఎందుకంటే ఎన్నో మరణాలు నేను వాక్యం చెప్పేటప్పుడు నా హృదయంలో దేవుడు ప్రశ్నించాడు, నీకు ఈ పరిస్థితి వస్తే నీ ఇష్టం ప్రభు. కనుక అది మనకున్నటువంటి
గొప్ప ధన్యత అది. ప్రభుని మహింపరిచేటువంటి సమయాలు ఇవి. ఎంతో క్రైమ్తో కూడినటువంటి ఆరాధన దేవునికి వస్తుంది. ఎంతో క్రైమ్తో కూడినటువంటి స్తుతి, ఎంతో క్రైమ్తో కూడినటువంటి మహిమ. ఎవరికి ఉంది ఇంత నెమ్మది లోకంలో? భక్సింగ్ గారు అనేవారు, నోబడీ కెన్ గివ్ దట్ జాయ్, నోబడీ కెన్ టేక్ ఇట్ అవే. ఎవరు సంతోషాన్ని ఇవ్వరు, ఎవరు తీసివేయలేరు. ఎవరు ఈ సమాధానాన్ని ఇవ్వలేరు, ఎవరు కూడా తీసివేయలేరు. కనుక అది మనకున్నటువంటి ధన్యత. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, పాడిన పాటలో కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా యొక్క సహకారి. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అందరూ విడిచిన, తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చేరదీయను. కానీ ఇక్కడ ఉన్న మాటలు ఏంటంటే, ఆయన ఆశ ఏంటంటే గ్రంథంలో రాయబడాలి. ఒకవేళ మళ్ళీ పురుగులు తినేస్తాయేమో గ్రంథంలో, అయితే బండలో చెక్కబడి మళ్ళీ సీసంతో ముంచబడాలి, నింపబడాలి, ఎప్పటికీ ఉండాలి. బండి అంటే ఎప్పటికీ ఉండేటువంటిది. అట్లా ఆ మాటలు రాయబడి నేను ఎంతో కోరుచున్నాను అని అన్నాడు. దేవుడు రాయించినాడు మన కొరకు. దేవుడు రాయించినాడు. ఏమని అన్నాడు? నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడైతే దాని అర్థం ఏంటంటే, వన్ డే ఐ ఆమ్ ఆల్సో గోయింగ్ టు బి రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. ఆల్ దోస్ మై సన్స్ అండ్ డాటర్స్ హూ డైడ్, దే ఆల్సో విల్ బి రైజ్డ్ వన్ డే. ఆ ఒక్క మాటలో చెప్తున్నా, నా విమోచకుడు సజీవుడైతే నేను కూడా సజీవుడిని. మీ ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. కనుక ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు దేవుడు తన దాసుడు కృపావరం గారికి కృపనిస్తున్నారు. మరి పుష్పమ్మకు కృపనిస్తున్నాడు, ఆదర్శమ్మకు కృపనిస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు ప్రే ఫర్ హిస్ వైఫ్. దట్ ఈజ్ వెరీ మోర్ ఇంపార్టెంట్. నా కుమారుడు ప్రభు దగ్గరికి పిలిచిపోయినప్పుడు కొంతమంది మెసేజ్ చేసి పెట్టినాడు. అది నేను పెట్టుకోవాలని అనుకున్నాను, కానీ తీసాడు. దేవుడు తన ఉద్దేశం నెరవేర్చుకున్నంత వరకు ఉంచి తీసేస్తాడంట, అంతే. ఇంకొక ఆయన నాకు పెట్టినాడు, వేరే వాళ్ళు పెట్టింది. ఆయన మోర్ పెయిన్ మోర్ గెయిన్. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ చిన్న మెసేజ్, మోర్ పెయిన్ మోర్ గెయిన్. అందుకని బాక్స్ మీద కూడా రాయించింది. మీ దుఃఖం ఏమవుతుంది? సంతోషమునకు మార్చబడేటువంటిదిగా ఉంటుంది. దుఃఖాలు లేకుండా, బాధలు లేకుండా, శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్లీ అని అంటే మనము ప్రభువులో సరిగా లేమని చెప్పాలా. ప్రభులో ఉంటేనే, ప్రభును ప్రేమిస్తేనే, దేవుని వాక్యంలో ఇవన్నీ మేలు కొరకై సమకూర్చబడి జరుగుతున్నది. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, కదా, ఖడ్గము, మరణము, జీవము, ఉపద్రవము, దేవుడు ఏది కూడా క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపదు. కారణం ఏంది? మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము. ఆయన ద్వారా పొందుతున్నాం మనం ఈ విజయం. ఆయన ప్రేమను బట్టి వీటన్నింటిలో కూడా దేవుడు మనకి ఎటువంటి విజయం అంట? అత్యధికమైనటువంటి విజయం. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రేమను ఏది కూడా మనలను ఎడబాటు చేయదు. ఎందుకని? వాటన్నింటిలో కూడా మనలను ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయం. నాకు ఈరోజు కూర్చొని ఉంటే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చిందంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు సృష్టికర్త. ఆయన వయసు ఎంత? ప్రభు పరలోకానికి చేర్చబడేటప్పుడు 33.5 సంవత్సరం. ఆయన జీవించలేడా ఎక్కువ కాలం? చెప్పండి. ఇంకా గొప్ప కార్యాలు చేయలేడా? అయితే దట్ ఈస్ గాడ్స్ పర్పస్ అండ్ ప్లాన్, అంతే. కనుక మన యవ్వన కాలంలో గిడియోను విషయం నేనేమి ఇప్పుడు చెప్పను, అక్కడ ఏమైనా పంచుకుంటాను నేను. అయితే ప్రభు గర్భాసలో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ప్రేమతో ఉండేవాడు. కపటం అనేటువంటిది నాకెక్కడ కనబడలేదు. అంత ఫ్రాంక్గా, ఫ్రీగా ఉండేవాడు. కనుక ఎంతకాలం జీవిస్తామనేది మనం ముఖ్యం కాదు, కానీ ఎట్లా జీవిస్తామనేది మనం ముఖ్యం. అది జ్ఞాపకం పెట్టుకుందాము. భూస్థాపనకి ఇప్పుడు బయలుదేరి వెళుతాము. మనకున్న ఈ నిరీక్షణ. పౌలు అన్నాడు, ఎవరో కాదు, మిమ్మల్ని మీరే ఆదరించుకోండి. భర్త భార్యను, భార్య భర్తను, అట్లనే తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులను. ఆపరేషన్ చేసి బిడ్డను తీసినారు 8వ నెలలో. భార్య అయిపోయింది, దేహం ఇట్లా ఉంది, చుట్టూ అందరూ నిలబడి ఉన్నారు. ఆ ఫారినర్ ఏం చేసినారు? 3 సంవత్సరాలు తన యొక్క కుమారుని ఇట్లా భుజాల మీద ఎక్కించుకొని, భుజాల మీద ఎప్పుడు ఎక్కించుకుంటాం పిల్లల్ని? సంతోషంగా బజారుకు పోయేటప్పుడు, ఆడిచ్చేటప్పుడు అట్లాగాని తన భుజాల మీద ఆ పిల్లవాడిని ఎక్కించుకొని 2 నిమిషాలు అద్భుతంగా సువార్త నిరీక్షణ చెప్పినాడు. సో దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లా ఎంతోమంది, కొంతమంది జీవితాల్లో, మరణాల్లో దేహం
used they were used in a wonderful way. కనుక మనం అన్ని జ్ఞాపకం పెట్టుకుందాము. మనం కూడా ఏ సమయంలో దేవుడు ఏం జరిగిస్తాడో తెలియదు. మనం ముందు చెప్పాలి, ప్రభా నీ ఇష్టం, నా జీవితంలో, నా కుటుంబంలో నువ్వు ఏది అనుమతించినా ఐఎమ్ రెడీ. అప్పుడు ఏం ఆశ్చర్యపడం, ఏదో జరిగిపోయింది అన్నట్లుగా మనం ఆశ్చర్యపడం. కనుక ఈ నా విమోచకుడు సజీవుడు, ఆ తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. మరెవరో కాదు, నా మట్టుకు నేను ఆయనను కనులరా చూస్తాను. ఆయన చూస్తానంటే ఆ ఇన్షన్ కలిగిన వారందరూ కూడా చూస్తారు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినాడు, వి ఆల్ బిలీవ్. అయితే అక్కడితో ఆగిపోలేదు, కంటిన్యూటీ ఉంది. ప్రభునందు నిద్రించిన తన వారిని కూడా ఇది ఎంత నమ్మకమో అది అంత నమ్మకం. దీన్ని ఎట్లా విశ్వసిస్తున్నామో దాన్ని అట్లనే విశ్వసిస్తున్నాం. ఇది ఎంత సత్యమో అదంతా కూడా అంతే సత్యం. కనుక ప్రభు తిరిగి వచ్చినప్పుడు మనం పొందబోయేటువంటి ఆ మహిమ కొరకు బిడ్డ ప్రార్థన చేస్తూ వచ్చింది. దీని ఎంత సంపాదించి ఏం ప్రయోజనం ప్రభా, ఈ లోకంలో ఏముంది, అంతా పోయి చిన్న వయసులోనే ఈ సత్యం తెలుసుకొని ప్రభు కొరకు జీవించడం అనేటువంటిది గొప్ప ధన్యత. కనుక యవనస్తులు, గిద్యోని స్నేహితులు, వాళ్ళు అందరూ కూడా ఓ తీర్మానం, ప్రభా మా యవన కాలంలో మేము కూడా ప్రభువుకు, దేవుని దాసులకు, దేవుని ఇంటికి, దేవుని సేవకు మేము అందుబాటులో ఉండాలా. యూ మస్ట్ బి అవైలబుల్ ఆల్వేస్. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ and you have to dedicate yourself in such a way. Out of the love towards Gideon, we may do so many things, but at the same time, your youth or anyone, we have to dedicate. Prabhu ఎల్లప్పుడు నీకు, నీ సేవకు, నీ ఇంటికి, మీ దాసులకు, నీ ప్రజలకు నేను అందుబాటులో ఉండేటట్లుగా చేసుకునే ఒక తీర్మానంతో మనం బయలుదేరి వెళ్దాం. ఈ సమయంలో ఇదే పాటలు మిగిలిన చరణాలు పాడుతూ ఉంటుండగా మొట్టమొదటి లోపల ఉన్నవారు దయచేసి మీరు బయటికి వెళ్ళవచ్చు, లేకపోతే పైకి వెళ్ళవచ్చు. బయట కూర్చున్న వాళ్ళు ఎవ్వరు మేము చెప్పే వరకు లోపలికి రావద్దు. ఒక 5 నిమిషాల్లో మేము అనౌన్స్ చేస్తాం. మీరు కూడా వచ్చి ఇక్కడ ఆగి నిలబడి ఫొటోస్ ఏమి తీయొద్దండి, యూట్యూబ్లో మీకు అన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఒక్కొక్కరు ఆగడము ప్రత్యేకంగా ఏం చేయొద్దు. మీరు దయచేసి అటు నుంచి రండి, వీళ్ళకు ఆపోజిట్ సైడ్ నుంచి రండి, వీళ్ళ వెనక నుంచి దయచేసి మీరు వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, వాక్యం మా హృదయంలో భద్రపరచము. నేను మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనుచున్నాము. వెలువబెట్టి కొనబడిన వారము, మేము మీ సొత్తు, మీ రక్తం చేత విమోచించున్నారు. కనుక మేము ఎల్లప్పుడూ కూడా మీకు, మీ కార్యముల కొరకు, మీ దాసులకు, మీ ఇంటికి, నీ ప్రజలకు, సువార్తకు అందుబాటులో ఉండేటువంటి యవ్వన జీవితాలను అందరికీ అనుగ్రహించము, మాకు కూడా అనుగ్రహించము. భూస్థాపన మహిమను పొందము. అందరినీ కూడా మీ పరలోకపు ఆదరణతో మీరు ఆదరించవలసినదిగా మేము ప్రార్థన చేయొచ్చు ఉంటున్నాం. మాకున్న నిరీక్షణ ఎంతో గొప్పది. మా ప్రభా జీవముతో, మహిమతో కూడిన నిరీక్షణ. అంతేకాదు మా ప్రభా శుభప్రదమైన నిరీక్షణ, నిత్యమైన, ఎన్నటికీ సిగ్గుపరచని నిరీక్షణ. ఈ దినాల్లో మేము వెళుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో మేము బాధపడవచ్చు, సిగ్గుపడవచ్చు, అవమానకరంగా మరి పరిస్థితుల్లో వెళ్ళవచ్చు. అయితే ఇది సిగ్గుపరచదు. ప్రభు తిరిగి వచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనతను పొందనై ఉంటుండగా సోదరుడు గిడియోను యవన కాలంలో తన తండ్రికి ఎంతో, తండ్రి వాక్యంలో చూసినాము, తండ్రికి కుమారుడు ఎలాగో పరిచర్య చేసినాము, అలా తన తండ్రికి తాను పరిచర్య చేయగలిగినందుకే మీ స్తోత్రాలు. ఈ యొక్క మరణాన్ని మీరు అనుమతించినారు. అందరం కూడా మేము ఈ దుఃఖంలో మీకు అప్పగించుకొనుచున్నాము. అంగీకరించు. ప్రియులను, ఇంటిలోని వారిని, మా ప్రభా భార్యను, అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ మాకు తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంట్లోని వారు తప్ప మిగిలిన వారందరూ కూడా మళ్ళీ చెప్పించుకోకుండా పాట పాడి మీరు పైకి వెళ్ళిపోయి, లేకపోతే భూపనికి రావాల్సిన వాళ్ళు అక్కడ కూడా మీరు దయచేసి వచ్చేయచ్చు. దయచేసి గమనించండి, బయట డీసీఎం ఉంది. బాడీ కూడా డీసీఎంలో వస్తుంది కదా, బాడీ కూడా డీసీఎంలో వస్తుంది. యవనస్తులు ఇంకా రాగలిగిన వారు డీసీఎంలో ఎక్కవచ్చు. ఓకే. అంధకరంలో భువనవరించిన శత్రువులైనను, అంధకరంలో భువనవరించిన రాజులు గన్నులు, శత్రువులైనను అగ్నిగుండములో సింహపు
దయచేసి బాధ్యులైన సహోదరులు మరి లోపలికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. మరోసారి చెప్తున్నాం, బాధ్యులైన సహోదరులు దయచేసి లోపలికి రండి. వరించిన రాజులు గనులు శత్రువులైనను అంధకారం వరించిన రాజులు గనులు శత్రువులైనను అగ్నిగుండములో సింహపు బోనులో అగ్నిగుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి, దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. కాలం నాకెందుకు వ్యాకులమెందుకు, కాలం నాకెందుకు వ్యాకులమెందుకు, ప్రభు ప్రజలతో కీర్తించేదను, ప్రభు ప్రజలతో కీర్తించేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. శబ్దంబు మృగేడి వేళ శ్రమలొందిన ప్రభుని చూచేదను. శబ్దంబు మృగేడి వేళ శ్రమలొందిన ప్రభుని చూచేదను. ఏనాడు ఎప్పుడు నీవు వచ్చేదావు, ఏనాడు ఎప్పుడు నీవు వచ్చేదావు, ఆనాటి వరకు నీ కన్ని పెట్టేదను, ఆనాటి వరకు నీ కన్ని పెట్టేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కోవిడ్ నుండి వచ్చిన సిస్టర్ వ్యాన్లో ఎక్కుతారు, దయచేసి గమనించాలి.
పరలోకమే నా శ్వాసము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్యము నేనెప్పుడు గాంతును ఆకలి దప్పులు దుఃఖము ఈ యొక్క కాఫిన్ బాక్స్ తీసుకునేవారు లోపలికి రండి. మీతో వాళ్ళందరూ బయట ఉంటే మనం సులువుగా తీసుకెళ్ళచ్చు కాఫిన్ బాక్స్. కాఫిన్ బాక్స్ పట్టే ప్రియ సహోదరులు దయచేసి రండి. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట పరమామ కుటము పొందను ప్రభు పాదముల చేరెదను పరమామ కుటము పొందను ప్రభు పాదముల చేరెదను పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును దయచేసి సహకరించండి. బాక్స్ మోసే వాళ్ళు మాత్రమే దగ్గరికి రండి. మిగతా వారందరూ కూడా డీసీఎం దగ్గరికి వెళ్ళండి. మీ ఓన్ వెహికల్స్లో రండి అక్కడికి. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి ప్రభా మా ప్రియ సోదరు కృపావరం నా అక్క కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం. మీ వాక్యంలో మాకు జ్ఞాపకం చేసినట్లుగా మా నిరీక్షణ అధికరించి ఒక దినాన్ని మేము చూస్తామన్నటువంటి మరి ప్రభా తలంపుతో ఈ భూమి మీద మా యొక్క జీవితాన్ని గడపడానికి మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. యోబు యొక్క అనుభవం మా అనుభవంగా మేము వర్తింపజేసుకోవడానికి సహాయం చేయండి. నమ్మకమైన దేవాన్ని నామమున మనవి చేస్తున్నాం. యవన కాలమున మా ప్రియ సోదరు గిడియన్ను మీరు మహిమలోనికి హెచ్చించుకున్నందుకు స్తోత్రం. విడవబడినటువంటి ఆయన భార్య దీనా ఎస్తేర్ని ఆదరించి ధైర్యపరిచి బలపరచు. అలాగే జేమ్స్ అదస్స కుటుంబాన్ని కూడా ఆదరించు. వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, సంఘము అందరినీ కూడా మీరు ఆదరించి ధైర్యపరచు. ప్రత్యేకంగా కృపావరం గారిని ఆదరించు, మంచి ఆరోగ్యంలో ఉంచు, సహాయం చేయం. భూస్థాపన కార్యక్రమం కొరకు మేము బయలుదేరి వెళ్తుండగా మీరే సహాయం చేయం. అక్కడ గడిపే సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంచు. మీ దాసును అభిషేకించి బలపరిచి వాడుకున్నాం. విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ మా సహవాసాన్ని మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జాన్ రండి. కుటుంబ సభ్యులు కువైట్ నుండి వచ్చినటువంటి సహోదరి వ్యాన్లో మరి ఎక్కుతారు. మిగతా వారందరూ కూడా మీ వెహికల్స్లో రండి. డీసీఎం ఎక్కేవాళ్ళు డీసీఎంలో కూడా ఎక్కండి. త్వరగా చేరుకోవాలి అక్కడ. మీ పర్సనల్ వెహికల్స్ ఉంటే వాటిలో బయలుదేరండి. సిలువ వేయబడితే నీకనే కాదు జీవించబడితే నీకనే కాదు
మహిమకు గురి కలిగి జీవించు పరలోకమే నా శ్వాసము ఎప్పుడు గాంతును. దయచేసి మీరు ప్రక్క జరిగితే కానీ బాక్స్ తీసుకెళ్ళాం. దయచేసి మీరు సహకరించండి. టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. నా పరుగు తుద ముట్టింప నాకు కృపను
రండి